చైనా దుర్బుద్ధి ఎలా ఉందో ఒకసారి చెప్తా వినండి. పాస్ట్ లో మనము లదాఖ్ చివర్లో చైనా బార్డర్ కి ఆనుకొని లదాఖ్ లో ఒక రోడ్ వేసాం. ఆ రోడ్డు పేరు ఏం పేరు అంటే దాన్లుక్ సియోక్ దౌలత్ బేగ్ ఓల్డ్లీ రోడ్. ఇది మన దేశానికి చాలా ఇంపార్టెంట్ రోడ్. అయితే ఈ దౌలత్ బేగ్ ఓల్డ్లీ రోడ్ అనేది ప్రపంచం మొత్తంలోకి వెళ్ళా అతిపెద్ద ఎయిర్ స్ట్రిప్. అంత హైయెస్ట్ లో ఎక్కడ కూడా ఎయిర్ స్ట్రిప్ లేదు. మనం లే నుండి డైరెక్ట్ గా అక్కడ దాకా ఒక రోడ్ ని కన్స్ట్రక్ట్ చేశాం. ఈ రోడ్ ని చైనా వ్యతిరేకించింది. నేను ఇప్పుడే ప్రొటెక్ట్ స్టార్ట్ చేయకపోతే ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏర్పడతాయి, నాకు ఈ ఫ్యూచర్ లో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి లదాఖ్ లో ఉండే కొంతమంది జనాలకు డబ్బులు ఇచ్చి ఈ లదాఖ్ లో ఈ దారుణాలు చేయిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే చైనాలో ఆపోజిట్ లో ఏం చేస్తుందంటే మనల్ని ఏమో రోడ్లు వెయ్యనేరు, కానీ వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద రోడ్లు మన బార్డర్ వరకు చాలా మంచి మంచి రోడ్లు వేసుకుంటారు. వీళ్ళు ఎంత దుర్మార్గులో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్ ఉంది, వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక నది అడ్డొచ్చింది. అయితే ఆ నది పైన ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలి, ఒక వంతెన ఏర్పాటు చేయాలి అనుకుందాం. దానిపైన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. 2 బ్రిడ్జిలు నిర్మించుకుంటాం. ఈ బ్రిడ్జి కెపాసిటీని బట్టి రోడ్డు క్లాసిఫికేషన్ అనేది నిర్ధారణ అవుతుంది. ఈ వంతెన పైన ఉండే ఈ 2 బ్రిడ్జిల్లో ఒకటి 9 టన్నులు అనుకున్నాము, ఇంకొకటి 6 టన్నులు అనుకున్నాము. అయితే ఈ 6 టన్నులు ఉన్న ఈ బ్రిడ్జి పైన ఒకవేళ 9 టన్నుల కంటే పైగా ఉన్న ఏదైనా బరువున్న వస్తువు వస్తే గనక ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. అంటే సెకండ్ బ్రిడ్జ్ అనేది 6 టన్నులు ఉంది కాబట్టి 6 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న ఏదైనా వెహికల్ వస్తే గనక ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. కాబట్టి దీన్ని క్లాస్ 6 రోడ్ అంటారు. మరి మన దగ్గర ఇలా ఉంటే చైనా రోడ్లు ఎంత ఉన్నాయో తెలుసా? అది కూడా మన బార్డర్ దగ్గరలో క్లాస్ 180 రోడ్, క్లాస్ 210 రోడ్లు ఉన్నాయి. అంటే ఈ రోడ్ల పైన డైరెక్ట్ గా ఒక పెద్ద విమానమే దిగుతుంది. మనమేమో క్లాస్ 12 అలాంటి రోడ్లు వేసుకున్నా సరే లదాఖ్లో ఇప్పుడు జరుగుతున్న అలాంటి వెద పనులు చేపిస్తాడు. క్లైమేట్ కి విరుద్ధంగా చేస్తున్నారు, మేము బార్డర్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది అంటారు. చైనాలో ఈ చివర్లో మన బార్డర్ ని ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టారు, అసలు గ్యాప్ కూడా లేదు. అదే మన బార్డర్ లో కనీస రోడ్లు కూడా వేయట్లేదు. మన ప్లేస్ అయినా ఆక్రమించుకుంటారు, మనం వేసుకునే రోడ్లకు అడ్డుపడతారు. వాళ్ళు మాత్రం మన బార్డర్ కి ఆనుకొని పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటారు. ఇది చైనా దుర్బుద్ధి.